బిగ్గరగా చెప్తామండి హల్లెలూయా. నిజంగా స్తుతుల మధ్యలో నివాసం చేసేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. స్తుతుల మధ్యలో నివాసం చేసే దేవుడు అని మనం గుర్తించినప్పుడే దేవుణ్ణి స్తుతించి ఆరాధించగలుగుతాం కదండి. నిజంగా దేవుడు మన ఎడల ఎన్ని మేలులను మన కొరకు చేసినటువంటి దేవుడు, ఎన్ని ఆశ్చర్య కార్యములను, ఊహకందని కార్యములను, మనం ఊహించని కార్యములను ఎన్నో మన జీవితాల్లో చేసినటువంటి గొప్ప దేవుని మనము కలిగినాం. అట్టి గొప్ప దేవుణ్ణి మనం స్తుతించకుండా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండగలుగుతామా అండి? అస్సలు ఉండలేము. 10 మంది కుష్టి రోగులు శుద్ధిలేరు కానీ ఒక్కడే వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినాడు. దేవాతి దేవుడు అంటున్నాడు, 10 మంది శుద్ధులయ్యారు కదా, ఆ 9 మంది ఎక్కడా అని. నిజంగా 9 మంది మరి కార్యం జరిగినాక కృతజ్ఞత లేని వారిగా